Welcome to Indian Academy of Competitive Examinations and welcome to the Hindu Sinkharavam. Wake up, get up, rise in English. Good morning, all of you. 25th April 2026. Cycle of violence on Manipur. The persistence of hostilities. Persistence of hostilities అంటున్నాడమ్మా. Persistence is continuance అని అర్థమండి. Continue of hostilities, hatred or enmity. Cycle of violence one after one జరుగుతూనే ఉంది మణిపూర్లో. మణిపూర్ సీస్ లిటిల్ రెస్పైట్. లిటిల్ అంటే అర్థము నో, రెస్పైట్ అన్నాడు బ్రీతింగ్, నో రిలీఫ్. డిస్పైట్ ఏ చేంజ్ ఆఫ్ గాడ్ అండర్ ద భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ పరిపాలనలో అక్కడ ప్రభుత్వం అయితే మారింది కానీ వారి కష్టాలలో మార్పులేమీ రాలేదు. ఎథ్నిక్ క్వాగ్మైర్ క్విక్సాండ్, ఎథ్నిక్ ట్రెడిషనల్ రీజనల్. ఎథ్నిక్ వేర్ అంటాం కదమ్మా, అది ట్రెడిషనల్. ఎథ్నిక్ డిస్ప్యూట్ అయితే రీజనల్. ఆర్ అమాంగ్ ద మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. ప్రస్తుతం ఉన్న డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఎథ్నిక్ క్వాగ్మైర్స్ అనేవి ద మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. సూపర్లేటివ్ డిగ్రీకి ముందు ద అనేటువంటి ఆర్టికల్ అప్లై చేశాడు. ఫర్ గవర్నమెంట్స్ టు అన్టాంగిల్, సాల్వ్, గివెన్ ద వయలెన్స్ అండ్ పర్సిస్టెన్స్ ఆఫ్ హాస్టిలిటీస్. అక్కడ ప్రస్తుతం ఉన్న వయలెన్స్ అయితేనేమండి, ఖయోస్ నడుస్తోంది, ఆ ఖయోస్ అయితేనేమండి, persistence of hostilities, even for those committed to restoring peace. ఎవరికి ఈ యొక్క పెర్సిస్టెన్స్? ఈవెన్ ఫర్ దోస్, వారికి కూడా, ఎవరైతే కమిటెడ్ టు రీస్టోరింగ్ పీస్, శాంతిని పునరుద్ధామనుకున్నటువంటి ఆ యొక్క శాంతి పునరుద్ధరణకు ఎవరైతే పూనుకున్నారో వారికి కూడా వయలెన్సే ఉంది. కమిటెడ్ టు అనే పదం తరువాత ఇన్ అడిషన్ టు, కమిటెడ్ టు, విత్ ఏ వ్యూ టు, ఈ పదాల తరువాత వెర్బ్ ప్లస్ ఐఎన్జి మాత్రమే రావాలి. కమిటెడ్ టు రీస్టోరింగ్ అన్నాడు. ద రీజన్ ఇస్ ద ఇంట్రాన్సిజెంట్ నేచర్ ఆఫ్ ఎథ్నిక్ డివైడ్స్ వేర్ హాస్టైల్ ఎలిమెంట్స్ రెసిస్ట్ ఎనీ ఎఫర్ట్స్ at normalization. yes, ఏ విధంగానూ ట్రాన్సిజెంట్ అవ్వనటువంటి, మారనటువంటి ఆ ఎథ్నిక్ డివైడ్స్ అంటే రీజనల్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీజనల్ డివిజన్స్ అనేవి ఇంట్రాన్సిజెంట్ నేచర్ని కలిగి ఉన్నాయి. అవి ఏ విధంగానూ తగ్గడం లేదు లేదా మారడం లేదు. వేర్ హాస్టైల్ ఎలిమెంట్స్, ఒకరంటే ఒకరికి ఉన్నటువంటి ఆ ఎనిమిటీ వలన రెసిస్ట్, స్టాప్ ఎనీ ఎఫర్ట్స్ ఆఫ్ నార్మలైజేషన్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎథ్నిక్ డివైడ్లో ఉన్న ఆ ఇంట్రాన్సిజెంట్ నేచర్ ఏదైతే ఉందో నార్మలైజేషన్కి సపోర్ట్ చేయడం లేదు. ఎనీ స్పేస్ ఫర్ ఎంపతి, కన్సర్న్, అయ్యో పాపం అనే ఏ విధమైన కన్సర్న్ కూడా
ఏ విధమైన రిగార్డు కూడా, ఎనీ స్పేస్ ఫర్ ఎంపతి ఈజ్ రిస్ట్రిక్టెడ్, కంట్రోల్డ్. And stopped, as every incident is ethnicized. ప్రతిదీ కూడా రేస్కి లేదా ఏరియాకి ముడిపెడుతున్నారయ్యా. సో ఈ కుకీస్, నాగాస్ ఈ యొక్క ఎథ్నిసైజ్ చేస్తున్నారు. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని జాతికి లేదా ప్రాంతానికి ముడిపెడుతున్నారు. The situation is compounded, multifolded, when the government of the day fails to nip the eradicate, nip the descent into ethnicized hostilities in the bud. Nip the bud. Nip in the bud అనే పదం వాడాడు. Stop at the beginning. దేంట్లో ఉన్నటువంటి డెసెంట్ ఏదైతే ఉందో, డిసగ్రీమెంట్ ఏదైతే ఉందో, అది ఎథ్నిసైజ్డ్ హోస్టిలిటీస్గా మారకముందే బడ్ స్టేజ్లో ఉన్నప్పుడే దాన్ని ఎరాడికేట్ చేయలేకపోయారు, దాన్ని ఆపలేకపోయారు. ఈ డిసెంట్ అనేటువంటిది డిసగ్రీమెంట్ ఎలా మారిందయ్యా అంటే ఆ యొక్క రీజనల్ హోస్టిలిటీగా, రేసియల్ హోస్టిలిటీగా మారకముందే బడ్ స్టేజ్లోనే దాన్ని ఎరాడికేట్ చేయడంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ద డే అంటే ప్రజెంట్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందట టు నిప్ ఇన్ ద బడ్, మేకింగ్ ఇట్ ఈవెన్ మోర్ డిఫికల్ట్. ఇప్పుడు అది ఎప్పుడైతే మొగ్గలో తుంచలేదో ఇది మరింత డిఫికల్ట్ అయింది ఫర్ సివిల్ సొసైటీ, సాధారణమైనటువంటి సమాజం ఏదైతే ఉందో వారికి. అండ్ సబ్సీక్వెంట్ గవర్నమెంట్స్, ఆ తరువాత వచ్చిన గవర్నమెంట్స్, సబ్సీక్వెంట్ ఆఫ్టర్ గవర్నమెంట్స్ టు రీస్టోర్ పీస్ అండ్ నార్మల్సీ, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా దానిని బడ్లో తుంచలేదు కాబట్టి వారు పీస్ని కానీ నార్మల్సీని కానీ తీసుకురాలేకపోతున్నారు. దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఇదండి పరిస్థితి దట్ మణిపూర్ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్. ప్రస్తుతం మణిపూర్ ఆ పరిస్థితుల్లో ఉంది. ఈవెన్ ఏ రిలేటివ్లీ మోడరేట్ చీఫ్ మినిస్టర్ సచ్ యాజ్ యుమ్నం ఖేమ్చంద్ సింగ్, who has sought at least through nominal gestures to rise above the ethnic fray, has found the going tough. కానీ ఒక రిలేటివ్గా ఇంతకు ముందున్న చీఫ్ మినిస్టర్ల కన్నా ఒక మంచి చీఫ్ మినిస్టర్, ఏ మోడరేట్ చీఫ్ మినిస్టర్ ఎవరయ్యా? యుమ్నం ఖేమ్చంద్ సింగ్. హూ హ్యాజ్ సాట్, ఏం కోరుకున్నాడు? హూ హ్యాజ్ వాంటెడ్, సీక్, సాట్ అట్లీస్ట్ త్రూ నామినల్ జెస్చర్స్, తన యొక్క నామినల్ జెస్చర్స్ తోటి టు రైజ్ అబౌవ్ ద ఎథ్నిక్ ఫ్రే, ఈ రీజనల్ ఫ్రే, ఈ డిస్ప్యూట్ కన్నా పైకి ఎదగడానికి ప్రయత్నించాడు. హ్యాస్ ఫౌండ్ ద గోయింగ్ టఫ్, ఆయనకి కూడా ఇది చాలా కష్టం అని అనిపించిందట. చీఫ్ మినిస్టర్ ప్రయత్నం చేస్తున్నప్పటికీ పరిస్థితి చేతుల్లోకి ఇంకా రాలేదు. వయలెన్స్ హ్యాజ్ ఫ్లేర్డ్ అప్ అగైన్, మరొక్కసారి వయలెన్స్ రోజ్ అప్ అగైన్ ఫాలోయింగ్ ఏ బాంబింగ్ అటాక్ ఆన్ April 7th. ఏప్రిల్ 7వ తారీఖున ఒక బాంబింగ్ అటాక్ కూడా జరిగింది. దట్ కిల్డ్ ఏ 5-year-old బాయ్, 5 సంవత్సరాల చిన్న పిల్లాడు మరణించాడు. అండ్ అన్ ఇన్ఫాంట్ గర్ల్, అంతకంటే చిన్న అమ్మాయి, ఇన్ బిష్ణుపూర్ డిస్ట్రిక్ట్లో. వయలెన్స్ ఎందుకు అంత వైలెన్స్ జరిగిందంటే ఒక 5 ఏళ్ల పిల్లాడు, ఒక చంటి పాప మరణించారు బిష్ణుపూర్ డిస్ట్రిక్ట్లో. ఆఫ్టర్ దట్ వైలెన్స్ విపరీతంగా పెరిగింది. రిపోర్ట్స్ ఆఫ్ ద ఎలిజెడ్ ఇన్వాల్వ్మెంట్
accusive involvement of a cookie extremist. వాడినే మనం అతివాది అంటాం. కుకీ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ ఎ రెబల్ ఆర్గనైజేషన్ ఇన్ బాంబింగ్ అటాక్స్. ఆ బాంబింగ్ అటాక్ లో ఉన్నది ఎవరయ్యా? ఒక కుకీ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ ఉందట. డినైడ్ బై కుకీ గ్రూప్స్, కానీ దానిని డినై చేశారు కుకీ గ్రూప్స్ వాళ్ళు. రిజెక్టెడ్, మాకు సంబంధం లేదు అన్నారు. Triggered a series of protests, caused a series of protests in the valley. మణిపూర్ వ్యాలీలో ఒక సిరీస్ ఆఫ్ ప్రొటెస్ట్ జరిగాయి. అండ్ రెన్యూడ్ వైలెన్స్, మళ్ళా ఇప్పుడు న్యూ వైలెన్స్ మొదలైంది. లెడ్ టు మోర్ డెత్స్, మరిన్ని మరణాలకు కారణమైంది. విత్ డిస్ఇన్ఫర్మేషన్, సరి అయిన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల, ఇది డిస్ అయి ఉండొచ్చు, ఫేక్ కూడా అయి ఉండొచ్చు. విత్ ఫేక్ ఇన్ఫో అండ్ రూమర్ మోంగరింగ్. అంతేకాకుండా ఎక్కువగా అక్కడ ఏమి నడుస్తున్నాయి? రూమర్స్ మోంగరింగ్ అవుతున్నాయి. యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్, యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్, exacerbating the situation, worsening the situation. ఫైర్ కి, అగ్నికి ఆజ్యం పోయడమైంది రూమర్స్ వల్ల. మణిపూర్ హ్యాజ్ రిటర్న్ టు ఏ సైకిల్ ఆఫ్ వయలెన్స్. సద్దు మణిగిందనుకున్నాం కానీ మరలా అది వైలెన్స్ లోకి వచ్చింది. హార్డనింగ్ స్టాన్సెస్ అమాంగ్ గ్రూప్స్ ఇన్ ఇట్స్ పర్సిస్టెంట్ ఎథ్నిక్ క్వాగ్మైర్, కంటిన్యూస్ రేషియల్ క్విక్ శాండ్ అన్నాడు, ఊబిలో మరలా కూరుకుపోయింది. ద భారతీయ జనతా పార్టీ initially at first believed that the resignation of former Chief Minister N. Biren Singh efforts to curb violent ethnic organization and the passage of time would help restore normalcy. భారతీయ జనతా పార్టీ మొదటగా అనుకుంది ద రిజిగ్నేషన్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ బైరన్ సింగ్ రిజైన్ చేయడము, ఎఫర్ట్స్ టు కర్బ్, ఒకటి కట్, స్టాప్ వయలెంట్ ఎథ్నిక్ ఆర్గనైజేషన్స్, ఆ వయలెన్స్ లో ఉన్న రెబల్ ఎథ్నిక్ ఆర్గనైజేషన్స్ ని ఆపడానికి ప్రయత్నించడము, అండ్ ద పాసేజ్ ఆఫ్ టైం, సమయం గడుస్తూ ఉండడము, వుడ్ హెల్ప్ రీస్టోర్ నార్మల్సీ, వీటి వలన నార్మల్సీ వస్తుంది అని భారతీయ జనతా పార్టీ అనుకుంది. ఆఫ్టర్ ఎ స్పెల్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్, ఈ స్పెల్ అన్నాడు దట్ ఈజ్ టెన్యూర్, స్పెల్ అన్నాడు దట్ ఈజ్ డ్యూరేషన్, అండ్ ఇన్ అన్ అపరెంట్ ఎఫర్ట్ అన్నాడు క్లియర్ ఎఫర్ట్ to promote a more moderate form of governance before elections are due. The BJP formed a new government under Mr. Khemchand Singh. However, the inadequate involvement of political leaders యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో అది inadequate గా ఉంది అన్నాడు, దట్ ఈస్ ఇన్సఫిషియెంట్ గా ఉంది అని అర్థం. ఇంక్లూడింగ్ ఫ్రమ్ ద యూనియన్ గవర్నమెంట్ నుంచి కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తక్కువగానే ఉంది. ఇన్ ఏ జెన్యూన్ పీస్ బిల్డింగ్ ఎక్సర్సైజ్, ఇన్ ఏ ఫెయిర్ పీస్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ షోస్ దట్, అది తెలియజేస్తోంది దట్ ద సిచ్యువేషన్ హ్యాస్ నాట్ ఇంప్రూవ్డ్, అక్కడ పరిస్థితి ఏ విధంగానూ కూడా ఇంప్రూవ్ అవ్వలేదు. Despite these nominal changes by the BJP, ఈ విధమైన
నామినల్ చేంజెస్ చేసినప్పటికీ కూడా ఏ విధమైన మార్పు రాలేదు, సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వలేదు. A more thoroughgoing carrot and stick approach. One is a prize and second one is a punish. ఆ అప్రోచ్ ఏదైతే ఉందో, ఎంపవరింగ్ సివిల్ సొసైటీ లీడర్స్ విల్లింగ్ టు అడ్వాన్స్ పీస్ అండ్ పనిషింగ్ దోస్ ప్రమోటింగ్ అండ్ ఎంగేజింగ్ ఇన్ వయలెన్స్. మంచి చేస్తే క్యారెట్ ప్రైజ్, తప్పు చేస్తే స్టిక్ దెబ్బలు తగులుతాయి. దట్ ఈస్ క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్. ఆ విధంగా ఎంపవరింగ్, స్ట్రెంగ్థనింగ్, సివిల్ సొసైటీ లీడర్స్ విల్లింగ్ టు అడ్వాన్స్ పీస్. ఎవరైతే శాంతిని సాధిద్దాం అనుకుంటున్నారో అటువంటి సివిల్ సొసైటీ లీడర్స్ని స్ట్రెంగ్థన్ చేయడము, అండ్ పనిషింగ్ దోస్ ప్రమోటింగ్ అండ్ ఎంగేజింగ్ ఇన్ వయలెన్స్. ఎవరైతే వయలెన్స్లో ఎంగేజ్ అవుతున్నారో, ఎవరైతే వయలెన్స్ని ప్రమోట్ చేస్తున్నారో వారిని పనిష్ చేయడం would have certainly helped. ఈ క్యారెట్ అండ్ స్టిక్ మెథడ్ హెల్ప్ చేసి ఉండేది. వుడ్ హ్యావ్ హెల్ప్డ్ అంటే చేసిందని కాదు, అలా జరిగి ఉండేది. బట్ పొలిటికల్ వేరియబుల్స్ ఫోకస్డ్ మోర్ ఆన్ రిటైనింగ్ పవర్. పొలిటికల్ వేరియబుల్స్ డిఫరెన్సెస్ ఫోకస్డ్ మోర్ ఆన్ రిటైనింగ్ పవర్. అధికారాన్ని ఉంచుకోవడం మీద ఎక్కువ ఆలోచన చేశారు. రిటైనింగ్ పవర్, స్టేయింగ్ ఇన్ పవర్. అధికారంలో ఉండడమే ఫస్ట్ ప్రయారిటీ దాన్ అచీవింగ్ పీస్. ప్రశాంతత, శాంతిని స్థాపించడము కన్నా అధికారం కోల్పోకుండా ఉండడం అనేది ప్రథమమైంది. అపియర్ టు హ్యావ్, సీమ్ టు హ్యావ్ అనిపిస్తోంది. kept those seeking to advance hardline views in positions of influence on both sides of the divide. A more proactive role by the Home Ministry. ఒక supporting role, proactive role, a positive role, a supporting role by the Home Ministry, and a genuine effort by the BJP to involve all political actors in easing tensions, freeing tensions should help. This should be supplemented by, added by a strategy that empowers a plan, that empowers security agencies to crack down on headline elements engaging in wanton violence such as bombings. అంతేకాకుండా సెక్యూరిటీ ఏజెన్సీకి పవర్ ఇవ్వాలి. వారు ఈ యొక్క హార్ట్లైన్ ఎలిమెంట్స్ మీద ఉక్కుపాదం మోపే విధంగా. షార్ట్ ఆఫ్ దీస్ మెజర్స్, ఈ మెజర్స్లో ఏది తక్కువైనా, ల్యాక్ ఆఫ్, షార్ట్ ఆఫ్, Manipur will continue to convulse with the recurring incidents of violence, reactions and reprisals. ఈ విధమైన యాక్షన్స్ తీసుకోవలసి ఉంది హోమ్ మినిస్ట్రీ కానీ, పొలిటికల్ పార్టీలు కానీ. సెక్యూరిటీ ఏజెన్సీస్కి మరింత పవర్ ఇవ్వాల్సి ఉంది. ఏ మాత్రం తక్కువైనా మణిపూర్లో వైలెన్స్ మరలా వస్తూనే ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ సైకిల్ ఆఫ్ వైలెన్స్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నిన్న మనం ఒక టాపిక్ నేర్చుకున్నాం. మరొకసారి గుర్తు చేస్తున్నా. నోట్బుక్ ఉంటే నోట్బుక్లో కూడా రాసుకోవచ్చు మీరు. వెర్బ్ని హూ అనే ప్రశ్న అడిగినప్పుడు మనకి వచ్చేది సబ్జెక్ట్ అండి. అదే వెర్బ్ని మనం వాట్ అని కానీ,
హూమ్ అని కానీ ప్రశ్నించినప్పుడు వచ్చేది ఆబ్జెక్ట్. ఒక స్టేట్మెంట్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే దాని ఫార్ములా ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 విచ్ ఈజ్ కాల్డ్ ప్యాసివ్ వాయిస్. ఇది ప్యాసివ్ వాయిస్ కి ఇంట్రడక్షన్. When you question the verb with who, you get subject. When you question the verb with what and whom, you get object. ఒక స్టేట్మెంట్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే ఫార్ములా ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3, దాన్నే మనం ప్యాసివ్ వాయిస్ అని అంటాం. ఇటువంటి సందర్భంలో నిన్నటి క్లాసులో మనం నేర్చుకున్నాం, వన్ ఈజ్ యాక్టివ్ వాయిస్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ప్యాసివ్ వాయిస్ అని. ఇక్కడే రైట్ డౌన్ చేద్దామండి. ఇది తెలుసుకున్నారు. వెర్బ్ని హూ అనే క్వశ్చన్ వేసినప్పుడు సబ్జెక్ట్ అని, అదే వెర్బ్ని వాట్ అండ్ హూమ్ అని క్వశ్చన్ వేసినప్పుడు ఆబ్జెక్ట్ వస్తుందని కొద్దిగా చెక్ చేద్దాం. లత సింగ్స్ సాంగ్స్ అనే స్టేట్మెంట్లో హూ అనే క్వశ్చన్ వేసినప్పుడు లత అనే సబ్జెక్ట్ వచ్చింది. వాట్ అనే క్వశ్చన్ వేసినప్పుడు సాంగ్స్ అనే ఆబ్జెక్ట్ వచ్చింది. సో వెర్బ్కి ముందున్నది సబ్జెక్ట్, వెర్బ్కి తర్వాత ఉన్నది ఆబ్జెక్ట్ అని అనుకోవద్దండి. సిస్టమేటిక్గా సైంటిఫిక్ మెథడ్లో హూ అనే క్వశ్చన్ వాట్ అండ్ హూమ్ అనే క్వశ్చన్ వేయాలి. రవి గేవ్ మీ ఏ బుక్. హూ గేవ్ అని అడిగినప్పుడు రవి అనే సబ్జెక్ట్, వాట్ అనే క్వశ్చన్ వేసినప్పుడు ఏ బుక్ అనే ఒక ఆబ్జెక్ట్, హూమ్ ఎవరికి రవి బుక్ ఇచ్చాడు అని అడిగినప్పుడు మీ సెకండ్ ఆబ్జెక్ట్ కూడా వచ్చింది. అంటే కొన్ని స్టేట్మెంట్లో 2 ఆబ్జెక్ట్స్ కూడా ఉండవచ్చు. ఏదేమైనా వెర్బ్ని హూ అనే క్వశ్చన్ వేసినప్పుడు సబ్జెక్ట్ వస్తుందని, వాట్ అండ్ హూమ్ అని క్వశ్చన్ వేసినప్పుడు ఆబ్జెక్ట్ వస్తుందని తెలుసుకున్నాం. మరి ఇప్పుడు మనం నిన్ననే నేర్చుకున్నాం ఒక షార్ట్ కట్ మెథడ్. ఒక యాక్టివ్ వాయిస్లో ఇచ్చిన పదాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో తెలియచేయవచ్చు. అలాగే ప్యాసివ్ వాయిస్లో ఇచ్చిన పదాన్ని యాక్టివ్లో కూడా తెలియచేయచ్చు. అయితే ప్యాసివ్ వాయిస్ యొక్క ఫార్ములా ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బి ప్లస్ V3కి చాలా విలువ ఉంది. యాక్టివ్ వాయిస్లో V1 ఉంటే దట్ బికమ్స్ am, is, ఆర్ ప్లస్ V3. V1 అనేది B1గా వాడాం. P యొక్క మొదటి రూపం అమీజార్ కాబట్టి దట్ ఈజ్ అమీజార్ ప్లస్ V3. అదే V2 ఉన్నట్లయితే P యొక్క రెండవ రూపం వాజ్ ఆర్ వర్ ప్లస్ V3. అదేవిధంగా వెర్బ్ ప్లస్ ING ఉన్నట్లయితే దట్ బికమ్స్ బీయింగ్ ప్లస్ V3. In the same way, have plus V3 ఉన్నట్లయితే that becomes have been plus V3. ఫైనల్గా ఒక మోడాల్ ఉన్నట్లయితే మోడాల్ ప్లస్ V1 that is will plus V1 that becomes will be plus V3. ఈ షార్ట్ కట్ టేబుల్ గుర్తుంచుకోండి. మరిన్ని ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళినప్పుడు మరలా మనం ఇక్కడికి కావాలి అంటే అవసరం అనుకుంటే వద్దాం. అదిగో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం రాకేష్ అపాయింటెడ్ 3 మేనేజర్స్. ఏమీ చూడడం లేదండి, అపాయింటెడ్ మాత్రమే చూస్తున్నాను. అపాయింటెడ్ V2 అండి, దట్ బికమ్స్ was or were plus V3. ఆన్సర్ అయిపోయి ఉండాలి. ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్లో
ఎలిమినేషన్లో వెళ్తామండి. ఇక్కడ మనం సెకండ్ వన్లో చూడొచ్చు V2 ఈక్వల్ టు వజార్ వర్ ప్లస్ V3. అపాయింటెడ్ అనేది ఇప్పుడు వాజ్ అపాయింటెడ్గా కానీ వర్ అపాయింటెడ్గా కానీ ఉండాలి. ఇది విల్ బీ కాబట్టి ఎర్రర్ అండి. ఇక్కడ బీయింగ్ ఉంది కాబట్టి ఎర్రర్ అండి. ఇక్కడ వజ్ వర్లు లేవు కాబట్టి ఎర్రర్ అండి. సో వజార్ వర్ ప్లస్ V3, దట్ ఈజ్ ఆప్షన్ సి. సో ఏ ఎలిమినేటెడ్, బి ఎలిమినేటెడ్, డి ఎలిమినేటెడ్. జస్ట్ షార్ట్ కట్లో చేసాం. ఇది న్యూ మోడల్ అనుకోవచ్చు, కానీ మీరు ఇంటర్మీడియట్లో ఈ మోడల్ చేస్తుంటారు. ఇదిగో ఈ క్వశ్చన్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓపెన్ ద డోర్. ఓపెన్ అనేది వెర్బ్ మిత్రమా, ద డోర్ అనేటువంటిది ఆబ్జెక్ట్. ఇటువంటి సందర్భంలో లెట్ ద డోర్ బి ఓపెన్డ్ అవుతుంది. సో అది ఎక్కడుంది అనే విషయం మనం చూస్తే, అలాగే ఇక్కడ లిఫ్ట్ ద వెయిల్ అన్నాడు. సేమ్ ఓపెన్ ద డోర్లా ఉన్న మోడల్ ఇది. ఇది మోడల్ నెంబర్ 6 అంటాం. ఫస్ట్ మోడల్ V1 ఈక్వల్ టు అమీజార్ ప్లస్ V3. సెకండ్ మోడల్ V2 ఈక్వల్ టు వజార్ వర్ ప్లస్ V3. వర్ ప్లస్ ING ఈక్వల్ టు బీయింగ్ ప్లస్ V3. హ్యావ్ ప్లస్ V3 ఈక్వల్ టు హ్యావ్ బీన్ ప్లస్ V3. విల్ ప్లస్ V1 ఈక్వల్ టు విల్ బీ ప్లస్ V3. మరి అదేవిధంగా 6th మోడల్లో ఓపెన్ ద డోర్ తీసుకున్నాం. లెట్ ద వెయిల్ బీ లిఫ్టెడ్. మిత్రులారా గమనించండి, బీయింగ్ ఆన్సర్డ్ అన్నాడు. బీయింగ్ ఆన్సర్డ్ అన్నప్పుడు మిత్రమా నాకు బి యొక్క రూపం కనపడుతోంది, V3 కనపడుతుంది. అంటే వాడు ఇచ్చినటువంటిది ప్యాసివ్ వాయిస్. ఒకసారి ఫస్ట్ పేజ్లోకి వెళ్దాం. ఇదిగో బీయింగ్ ప్లస్ V3 వచ్చినప్పుడు ఏమి రావాలటండి, వెర్బ్ ప్లస్ ING రావాలి. ఎస్, వెర్బ్ ప్లస్ ING విత్ ఈజ్. ఇక్కడ మళ్ళా బీయింగ్ వచ్చింది, తప్పండి. ఇక్కడ వెర్బ్ ప్లస్ ING లేదు, తప్పండి. ఇక్కడ కూడా వెర్బ్ ప్లస్ ING లేదు, దట్ ఈస్ ఆల్సో రాంగ్. సో వెర్బ్ ప్లస్ ING ఉన్న ఏకైక ఆన్సర్ ఈజ్ ఆన్సరింగ్. ఈజ్ ఆన్సరింగ్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళినప్పుడు ఈజ్ అలాగే ఉందండి. ఆన్సరింగ్ అనేటువంటిది బీయింగ్ ప్లస్ V3గా చేంజ్ అయింది. సో దట్ ఆప్షన్ ఏ. అగైన్ విల్ బీ టాట్. రూల్ నెంబర్ 5 ఇన్ యువర్ టేబుల్. మీకు చెప్పున్నాము విల్ ప్లస్ V1 అనేటువంటిది విల్ బీ ప్లస్ V3గా మారుతుంది అని చెప్పున్నాం. విల్ ప్లస్ V1 బికమ్స్ విల్ బీ ప్లస్ V3. అయితే ఇప్పుడు వాడు ఏమిచ్చాడు మనకి, విల్ బీ ప్లస్ V3 అంటే ప్యాసివ్ వాయిస్ ఇచ్చాడు. మనం ఏం అప్లై చేయాలి, విల్ ప్లస్ V1 అప్లై చేయాలి. విల్ బీ ప్లస్ V3 వాడు ఇచ్చున్నాడు, మనము విల్ ప్లస్ V1 అప్లై చేయాలి. దట్ ఈస్ మిస్టర్ జా విల్ టీచ్ ఇంగ్లీష్. ఇది వుడ్ తప్పండి, వుడ్ ఎర్రర్ అండి, టీచర్స్ ఎర్రర్. విల్ టీచ్ ఏమవుతుందంటే విల్ బీ టాట్ అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ సి. మరలా ఈజ్ క్యారీయింగ్. క్యారీయింగ్ అనేటువంటి వెర్బ్ ప్లస్ ING వచ్చిందండి. దట్ బికమ్స్ బీయింగ్ క్యారీడ్. క్యారీయింగ్ అనేటువంటిది బీయింగ్ క్యారీడ్గా రావాలి. ఫస్ట్ వన్లో బీయింగ్ ఓకే కానీ క్యారీయింగ్ రాంగ్ అండి. సెకండ్ వన్లో బీయింగే లేదండి. డీలో బీయింగే లేదండి. ఇంకా బీయింగ్ ఉన్నటువంటి క్యారీడ్ ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ సి. అగైన్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు చెప్పగలరు. టెస్టింగ్ అన్నాడండి. టెస్టింగ్ అనేది వెర్బ్ ప్లస్ ING.
టెస్టింగ్ అనేటువంటిది మిత్రమా వెర్బ్ ప్లస్ ఐఎన్జి. వెర్బ్ ప్లస్ ఐఎన్జి బికమ్స్ బీయింగ్ ప్లస్ V3. టెస్టింగ్ అనేది ఇప్పుడు ఏ విధంగా కన్వర్ట్ అవ్వాలంటే బీయింగ్ టెస్టెడ్గా మారాలి. బీయింగ్ టెస్టెడ్ ఎన్ని ఉన్నాయో చెక్ చేయండి. ఫస్ట్ వన్లో బీయింగ్ టెస్టెడ్ ఉందండి, సెకండ్ వన్లో బీయింగ్ టెస్టెడ్ లేదు, థర్డ్ వన్లో బీయింగ్ టెస్టెడ్ లేదు, ఫోర్త్ వన్లో బీయింగ్ టెస్టెడ్ లేదు. సో దట్ యువర్ ఆన్సర్ ఈస్ ఏ. నౌ సెవెంత్ క్వశ్చన్ మీరు ప్రయత్నించగలరు. ఎస్, విల్ ప్లస్ V1 అండి, దట్ బికమ్స్ విల్ బి ప్లస్ V3. విల్ బి పబ్లిష్డ్ ఫస్ట్ వన్లో ఉందండి, విల్ బి పబ్లిష్డ్ సెకండ్ వన్, థర్డ్ వన్లో లేదు, ఫోర్త్ వన్లో లేదు. కానీ క్వశ్చన్లో ఉన్న ప్రతి పదము ఉందా లేదా చెక్ చేసినప్పుడు ఏలో the research findings will be published in a scientific journal by them నెక్స్ట్ మంత్ అనేది ఏలో మిస్ అయింది, కానీ బిలో నెక్స్ట్ మంత్ కూడా యాడ్ అయింది కాబట్టి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 8 విల్ బి మెట్ అంటున్నాడండి, చెక్ చేయండి. ఎస్, విల్ బి మెట్ చేయాలంటే రూల్ విల్ ప్లస్ V1 బికమ్స్ విల్ బి ప్లస్ V3 అయినప్పుడు ఇప్పుడు ఆన్సర్ ఇది అవ్వాలి. విల్ బి మెట్ అనేటువంటి దాంట్లోంచి విల్ బి మెట్ అనేటువంటిది మీట్ అవ్వాలి. బిలో హ్యావ్ మట్ ఎర్రర్ అండి, సిలో విల్ బీ మీటింగ్ ఎర్రర్ అండి, ఇక్కడ హ్యావ్ బీన్ మీటింగ్ కూడా ఎర్రరే. సో దట్ వీ కెన్ గో విత్ దే విల్ మీట్. ఎస్, వాజ్ రిటర్న్ అంటున్నాడు. వాజ్ రిటర్న్ మీన్స్ వజారు వర్ ప్లస్ ఇచ్చున్నాడు కాబట్టి మనం V2 అప్లై చేయాలి. రైట్ యొక్క రెండవ రూపం రోట్. రైట్, రోట్, రిటర్న్. రోట్ కావాలి మనకి, రిటర్న్ కాదు. రోట్ కావాలి, వజ్ రైటింగ్ కాదు. రోట్ కావాలి, హ్యాజ్ రిటర్న్ కాదు. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ ఏ. ఇంతకుముందు మనం ఓపెన్ ద డోర్ చేసామండి, అటువంటిదే మరలా మనం చేస్తున్నాం. ఓపెన్ ద డోర్, లెట్ ద డోర్ బి ఓపెన్డ్. లిఫ్ట్ ద వెయిల్, లెట్ ద వెయిల్ బి లిఫ్టెడ్. ఇప్పుడు ఎవరున్నారు? Close the curtains. It is very easy. Let the curtains be closed. That is option B. In that way, ఈ రోజుకి సంబంధించిన 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయమ్మా. మరలా రేపు అంటే మండే ప్రతి క్వశ్చన్లో మిమ్మల్ని అడుగుతా, మీ దగ్గర ఆన్సర్ తీసుకుంటా. కానీ మీ దగ్గర టేబుల్ V1 ఈక్వల్ టు MIJOR ప్లస్ V3, V2 equal to was were plus V3, were plus ing equal to being plus V3, have plus V3 equal to have been plus V3, will plus V1 equal to will be plus V3 అనేది నోట్బుక్లో కాదు, మీ దగ్గరే ఉండాలి. నోట్బుక్లో కాదు, మీ మైండ్లో ఉండాలి. ఓపెన్ ద డోర్, లెట్ ద డోర్ బి ఓపెన్. ఇంతవరకు ఓపెన్ అయ్యాయి, ఇంకా 40 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 days టైం ఉంది. మండే నుండి లైవ్లో మీతో ఆ యొక్క ఆన్సర్స్ని రప్పించడం జరుగుతుంది. అంతేకాకుండా మండే నుండి వొకాబులరీ టెస్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. వొకాబులరీ మీద మ్యాచింగ్ టెస్ట్లు, రోజుకు 2 టెస్టులు చేయాలి. దాంతోపాటుగా వాయిస్కి సంబంధించిన 10 క్వశ్చన్స్ కూడా మీరు మండే ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.